హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఈ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ చూద్దాము. అసలు వార్డ్ మెంబర్ అంటే ఎవరు? ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటిది? ఆయన విధి విధానాలు ఏంటి? అవి కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. సో, బేసికల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వార్డ్ అంటే ఏంటిది? ఓకే. సపోజ్ ఈ సర్కిల్ ఒక గ్రామ పంచాయతీ అనుకున్నప్పుడు, ఈ గ్రామ పంచాయతీని వార్డ్స్ లాగా డివైడ్ చేస్తారండి. ఓకే. సో, ఈ వార్డ్స్‌ని ఏ ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ది ఓటర్ పాపులేషన్. సపోజ్ ఇక్కడ మీరు చూడండి. ఒకవేళ ఒక గ్రామ పంచాయతీలో 300 మంది ఓటర్స్ ఉంటే అక్కడ 5 మంది వార్డ్ మెంబర్స్ ఉండొచ్చు. ఒకవేళ 300 నుంచి 500 మంది ఉంటే 7 మంది వార్డ్ మెంబర్స్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి 3000 నుంచి 5000 మంది ఉంటే 13 మంది వార్డ్ మెంబర్స్ ఉండొచ్చు. సో బేసికల్‌గా ఏందనంటేనండి 5000 జనాభా అంటే 5000 జనాభా ఉంటే దీన్ని మేజర్ గ్రామ పంచాయతీ అంటారు. ఓకే. 10,000 జనాభా 10,000 లేదా 10,000 ప్లస్ ఉంటే దీన్ని నగర పంచాయతీ అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, మాక్సిమమ్‌గా మనకు 21 వార్డ్ మెంబర్స్ ఉండొచ్చు. 25,000 జనాభాకి. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ గూడా మనకు రొటేషన్ సిస్టమ్‌లో ఉంటుందండి. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు. బేసికల్‌గా ఇప్పుడు సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో మనకు అన్ని రకాలుగా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారనుకుందాం. జనరల్ గానివ్వండి, ఓబీసీ గానివ్వండి, ఎస్సీ గానివ్వండి, ఎస్టీ కానివ్వండి వీళ్ళందరూ ఉన్నారనుకుందాం. సో, లాస్ట్ టైమ్ 2004లో ఫర్ సపోజ్ ఈ వార్డ్ నెంబర్ 2కి జనరల్ వాళ్ళు చేస్తే దాని తర్వాత ఈ మిగతా మూడిటికి లక్కీ డ్రా వేస్తారు. డ్రా సిస్టమ్ వేస్తారు. ఓకే. డ్రా సిస్టమ్ వేసినప్పుడు ఒక డ్రా తీసినప్పుడు దీంట్లో ఇది ఎస్టీ వాళ్ళకి వెళ్తుందా, ఎస్సీ వాళ్ళకి వెళ్తుందా అనేది ఇక్కడ వస్తుంది. సో అట్లా ప్రతి ఒక్క వార్డుకి ఇలానే ఉంటుంది రొటేషన్ సిస్టంలో. సో నెక్స్ట్ ఈ వార్డ్ మెంబర్కి ఎలక్షన్ ఎలా జరుగుతుంది? సో వార్డ్ మెంబర్ ఎలక్షన్ అనేది డైరెక్ట్ ఎలక్షన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డైరెక్ట్ ఎలక్షన్. ఆ వార్డులో ఉండే జనాలు డైరెక్ట్గా ఆయన ఎన్నుకుంటారు. ఓకే. సో బేసికలీ ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ యాక్ట్ 1964లో తెచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటిదనంటే జనరల్గా ఈ వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా సర్పంచ్ ఎన్నుకుంటారు వీళ్ళు. ఓకే. ఇది ముందు ఉండింది. ఇప్పుడు లేదు అలా. ఇప్పుడు డైరెక్ట్‌గా సర్పంచ్‌ని డైరెక్ట్‌గా జనాలే అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో, ఈ ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది దాని తర్వాత ఎప్పుడైతే 73వ రాజ్యాంగ సవరణ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాన్ని తీసేయడం జరిగింది. ఓకే. సో, ఎందుకు అనంటే నేను చాలామంది సీనియర్స్‌తో మాట్లాడినప్పుడు ఈ గ్రామాలలో ఉండే జెడ్పీటీసీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళనేది ఏందనంటే ఆ టైంలో తరచుగా అవిశ్వాస తీర్మానాలనేవి ఎక్కువ జరిగేవి సార్. సో, అందుకోసమే ఆ ప్రొవిజన్ అనేది తీసేశారు. అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పారనంటే సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో ముగ్గురు వార్డ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఆయనే సర్పంచ్ అవుతాడు. ఓకే. సో, ఈ రెండిటికి, మూడిటికి పెద్ద డిఫరెన్స్ లేదండి. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఎవరైతే సపోర్ట్ చేస్తారో సర్పంచ్ అవుతాడు. ఓకే. దీంట్లో ఉండే ఒక పర్సన్ ఇటువైపుకి రావడం పెద్ద ఇష్యూ కాదది. ఓకే. ఆ సర్పంచ్‌తో ఏదైనా గొడవైనప్పుడు గానివ్వండి, లేకపోతే ఆ వార్డ్‌కి ఆయనకి ప్రాపర్‌గా నిధులు పోయినా, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఇది ఒక నంబర్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం పెద్ద సమస్య కాదది. సో, అందుకోసమే అప్పట్లో అవిశ్వాస తీర్మానాలు తరచుగా జరిగేవి అనేవి వాళ్ళు చెప్పుకొచ్చిన రీజన్. ఇంకోటేందనంటే ఇప్పుడు మీరు ఎంపీపీ ఎలక్షనే చూడండి. ఓకే. ఎంపీపీని ఎన్నుకోవాలనంటే ఒక్కొక్క మండలంలో ఆల్మోస్ట్ ఆహ్, ఒక 30-35 మంది ఎంపీటీసీలు ఉంటారు. ఓకే. సో, ఇది పెద్ద నంబర్ ఇది. కానీ ఇక్కడ ముగ్గురు నుంచి ఒక సర్పంచ్ ఎన్నుకోవడం అనేది చాలా చిన్న నంబరు. సో, అప్పట్లో ఈ అవిశ్వాస తీర్మానాలు ఎక్కువ జరగడం వల్ల సో, ఈ ప్రొవిజన్ అనేది ఎన్టీ రామారావు గవర్నమెంట్‌లో ఇది తీసేయడం జరిగిందనమాట. ఓకే. సో, నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దామండి. అంటే ఒక వార్డ్ మెంబర్‌గా కంటెస్ట్ చేయాలనంటే ఆయనకు ఉండాల్సిన అర్హతలేంటిదనేది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆయన భారతదేశ పౌరుడై ఉండాలి. రెండోది ఆయనకు ఖచ్చితంగా 21 సంవత్సరాలు వచ్చి ఉండాలి. మూడోది అదే గ్రామ పంచాయతీలో ఈయనకు ఓటు హక్కు కలిగి ఉండాలి. సో దట్ ఈయనకు ఆ గ్రామ పంచాయతీలో ఓటు హక్కు ఉంటే ఏ వార్డ్‌లో అయినా ఈయన పోటీ చేయొచ్చు. ఓకే. దాని తర్వాత ఎడ్యుకేషన్ వచ్చేసి స్పెసిఫిక్‌గా ఏం లేదండి. చదువు లేని వాళ్ళు కూడా దీంట్లో కంటెస్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ చూద్దాము. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ప్రొవిజన్ అనేది ఒకటి ఉందండి. సింపుల్‌గా చెప్పాలనంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది. ఆహ్, పన్ డిసెంబర్ 31 డిసెంబర్ 1994 ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. దీనికంటే ముందైతే ముగ్గురు పిల్లోళ్ళు ఉండొచ్చు. నలుగురు పిల్లోళ్ళు ఉంటే మాత్రం ఆయన అర్హుడు కాదు. ఓకే. దాని తర్వాత
జనవరి 1 1995 తర్వాత నుంచి ఈ ముగ్గురు పిల్లలు ఉన్న ప్రొవిజన్ని ఇద్దరు పిల్లలకు తీసుకొచ్చారనమాట. సో ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రమే అర్హులు, మళ్ళీ మూడో పిల్లోడు ఉంటే మాత్రం అర్హులు కాదు. ఓకే. సో ఈ బేసికల్గా ఇది ఎందుకు, ఈ ప్రొవిజన్ ఎందుకు తీసుకొచ్చారని అంటే ఆ టైంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఇట్లాంటి పాపులేషన్ కంట్రోల్, అంటే జనాభా కొంచెం తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రొవిజన్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే. ఆ, ఈ ఇద్దరు పిల్లల ప్రొవిజన్ అనేది ప్రతి ఒక్క స్టేట్లో ఉందా అంటే కాదండి. ఓన్లీ రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఈ యొక్క స్టేట్స్‌లోనే ఈ ఈ ప్రొవిజన్ అనేది ఉందన్నమాట. ఈ 2 పిల్లోలది, 3 పిల్లోలది. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఇంకో పాయింట్ ఏంటిదనంటే జనరల్‌గా ఆయన మెంటల్ హెల్త్ అంటే మానసికంగా ఆయన కరెక్ట్‌గా లేకపోయినా గానీ ఆయన కంటెస్ట్ చేయడానికి వీల్లేదనమాట. ఓకే. సో, అది కోర్ట్ డిక్లేర్ జేయాలి. ఈయన మానసికంగా ఈయన కరెక్ట్‌గా లేడు, ప్రాపర్‌గా లేడు అని కోర్ట్ ఒకవేళ ఆయన తీర్పిస్తే మాత్రం ఆయన కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. సో, నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఇన్సాల్వెంట్ అంటే గవర్నమెంట్‌కి కట్టాల్సిన బిల్స్ ఏవైనా పెండింగ్‌లో ఉన్నా గానీ ఈయన అర్హుడు కాదనమాట. మీరు జనరల్‌గా ఊర్లో చూసే ఉంటారు. సర్పంచ్ ఎలక్షన్స్‌లో వాళ్ళ చేత ఫస్టు ఎవరైతే కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ చేత ఫస్ట్ కరెంట్ బిల్ కట్టించుకుంటారు. హౌస్ ట్యాక్స్ కట్టించుకుంటారు. దాని తర్వాత ఇంకా మిగతా ఏది పెండింగ్‌లో ఉన్నా గానీ ఇన్‌కమ్ ట్యాక్స్. సో, ఇట్లాంటియన్నీ ఫస్ట్ కట్టించుకున్న దాని తర్వాత వాళ్ళ నామినేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. సో, గవర్నమెంట్‌కి మీరు జనరల్‌గా ఎట్లాంటి బకాయి ఉండకూడదు. ఉంటే మీరు అర్హులు కాదు. ఓకే. దాని తర్వాత ఆహ్, మోరల్ టర్పిట్యూడ్ అండి. అంటే దీని మీనింగ్ ఏంటిదనంటే జనరల్‌గా లాకి అగైనెస్ట్‌గా ఆయన మీద ఎటువంటి కేసెస్ ఉన్నా గానీ ఆయన అర్హుడు కాదనమాట. ఇప్పుడు సపోజ్ ఆయన మీద ఒక చీటింగ్ కేస్ ఉంది. ఓకే. చీటింగ్ కేస్ కానివ్వండి, లేదా రేప్ కేస్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఇంకా ఎటువంటి కేసెస్ ఉన్నా గానీ ఆయన అర్హుడు కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏందనంటే కోర్ట్‌లో కోర్ట్‌లో కేస్ ఉండడం వేరండి. ఓకే. కోర్ట్‌లో కేస్ ఉండడం వేరు. కానీ అదే కోర్టు అది ప్రూవ్ చేయడం వేరు. కోర్ట్‌లో కేస్ ఉంటే ఆయన కంటెస్ట్ చేయొచ్చు. ఓకే. కానీ ఒకవేళ అది కోర్ట్ ప్రూవ్ చేసిందనుకోండి, ఈయన మీద చీటింగ్ కేస్ ఉందని. సో, ఆయన అర్హుడు కాదనమాట. ఓకే. రైట్. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాతొచ్చేసి దాని తర్వాతొచ్చేసి ఆహ్, ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇది కొంచెం పెద్ద టాపిక్. జనరల్‌గా మీకు సింపుల్‌గా చెప్పాలనంటే ఒకటే గవర్నమెంట్ ట్రెజరీ నుంచి, ఒకటే గవర్నమెంట్ దగ్గర నుంచి 2 జీతాలు డ్రా చేయకపోవడం. ఓకే. సింపుల్‌గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనంటే జయా బచ్చన్ గారు తెలుసు కదా మీకు. మన అమితాబ్ బచ్చన్ వాళ్ళ మిసెస్. సో, బేసికల్‌గా ఇయర్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. 2012 ఆ టైంలో అనుకుంటా. ఆమె ఎంపీ రాజ్యసభ రాజ్యసభ మెంబర్‌గా ఉన్నారు ఎంపీగా. ఎట్ ద సేమ్ టైమ్ ఆమె ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మెంబర్ గూడా ఆమె. ఓకే. సో, ఆవిడకి రాజ్యసభ మెంబర్ జీతం వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ యూపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యొక్క జీతం గూడా వచ్చింది. సో, దీన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారనమాట. సో, ఆవిడకి 2 జీతాలొచ్చినాయి గాబట్టి, ఈమెని ఆ టైంలో డిస్‌క్వాలిఫై జేయడం జరిగిందనమాట. అంటే రాజ్యసభ మెంబర్‌గా తొలగించడం జరిగిందనమాట. దాని తర్వాత మళ్ళీ ఆవిడ ఆహ్, మళ్ళీ నామినేట్ అయ్యారు. అది వేరే స్టోరీ. బట్ జనరల్‌గా మీకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనంటే, ఒకటే గవర్నమెంట్ దగ్గర నుంచి 2 సాలరీస్ మీరు ఒకవేళ డ్రా జేస్తే, అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకొస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఏవేవొస్తాయనేది స్పెసిఫిక్‌గా ఎక్కడ ఏం మెన్షన్ జేయలేదండి. సో, అదొకటి. సో, కొంచెం మనం ఈ పాయింట్‌ని ఎలాబొరేట్ చేసి మాట్లాడదామండి. ఈ ఇద్దరు పిల్లల ప్రొవిజన్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతాను. సో, బేసికల్‌గా ఏందనంటే సపోజ్ ఒకతనున్నాడు. ఆహ్, ఫస్ట్ వైఫ్ ఉండింది. ఆమెకి ఒక ముగ్గురు పిల్లలు. సమ్ రీజన్స్ వల్ల ఈవిడ చనిపోయారనుకుందాం. ఓకే. దాని తర్వాత ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. సో, ఆవిడకొక ఇద్దరు పిల్లలనుకుందాం. సో, టోటల్‌గా ఈయనకి 5 మంది పిల్లలు. సో, ఈయన అర్హుడు కాదు. ఓకే. కాకపోతే ఈవిడ అర్హురాలే. ఈయన తిను కంటెస్ట్ చేయొచ్చన్నమాట. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇంకో పాయింటు ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీసే వస్తారండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ రారు. నేను కొన్ని దగ్గర గూడా మామూలుగా మాట్లాడడం జరిగినప్పుడు ఒక ఊర్లో వుమెన్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఒకతను వాళ్ళ అమ్మాయిని నిల్చోబెట్టాడు. ఓకే. నిల్చోబెట్టినప్పుడు తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. సో, తను హైదరాబాద్‌లో ఉండి ఆహ్, తను జాబ్ చేసుకుంటది. అక్కడుండే వ్యవహారాలన్నీ వీళ్ళ ఫాదరే నడిపిస్తాడనమాట. సో, బేసికల్‌గా మీకు ఈ ఎగ్జాంపుల్‌తో చెప్పేదేందనంటే, ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కే, ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి కాదు.
ఓకే. సో, బేసికల్‌గా ఈ సిట్యుయేషన్ మనం తీసుకుంటే అవునండి. ఇది వన్ ఆఫ్ ది ఏమంటారు పెద్ద క్రిటిసిజం ఉంది ఈ యాక్ట్ మీద. సో, అదొకటి. సో, నెక్స్ట్ ఈయన విధి విధానాలు చూద్దామండి. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆయన యొక్క వార్డ్‌లో ఇంట్రెస్ట్‌ని గ్రామ పంచాయతీ మీటింగ్స్‌లో ముందు పెడతాడనమాట. సపోజ్ ఇప్పుడు ఆయన వార్డ్‌లో ఒక రోడ్ ప్రాపర్‌గా లేదు. సో, ఆ ఇష్యూని ఆయన టేకప్ చేసి ఆ గ్రామ పంచాయతీ మీటింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని ముందు పెట్టడం జరుగుతుందనమాట. ఓకే. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అండి. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక గ్రామ పంచాయతీలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. సో, ఈయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఓకే. సో, బేసికల్లీ మీకొక క్లిప్పింగ్ చూపిస్తాను. ఇదేందనంటే పంచాయత్ ఎలక్షన్స్‌లో ఇది 'పంచాయత్' అని ఒక వెబ్ సీరీస్‌లో ఆహ్, వీడియో అన్నమాట. సో, ఇక్కడ మీరు చూడండి రైట్ సైడ్‌లో అందరూ వార్డ్ మెంబర్స్ కూర్చున్నారు. లెఫ్ట్ సైడ్‌లో ఉప సర్పంచ్, సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ కూర్చున్నారన్నమాట. సో, బేసికల్‌గా ఇలా ఉంటుంది. సో, ఆ గ్రామ పంచాయతీలో తీసుకునే ఏ డెసిషన్ అయినా గానీ, ఏ నిర్ణయం అయినా గానీ, వార్డ్ మెంబర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది సెకండ్ పాయింట్. దాని తర్వాత థర్డ్ పాయింట్. జనరల్‌గా ఆయన వార్డ్‌లో ఏదన్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దాన్ని ప్రియారిటైజ్ ఈయన చేసుకోవాలన్నమాట. ఓకే. సపోజ్ ఇప్పుడు లోకల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనంటే రోడ్ ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. ఓకే. దాని తర్వాత ఒక చిన్న చెక్ డ్యామ్ ఇదొక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. సో, ఇట్లాంటి ప్రాజెక్ట్స్‌ని ఆయన ప్రియారిటైజ్ చేయాలన్నమాట. అంటే దాన్ని ముందు పెట్టాలన్నమాట. ఓకే. దాని తర్వాత వెల్‌ఫేర్ ప్రాజెక్ట్. ఈ వెల్‌ఫేర్ ప్రాజెక్ట్స్‌లో గూడా ఈ చెక్ డ్యామ్ గూడా వన్ ఆఫ్ ది వెల్‌ఫేర్ ప్రాజెక్టే. ఎందుకంటే రైతులకి సాగుకి నీళ్లెళ్తుంది గాబట్టి. సో, అట్లాంటి డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్‌లో గూడా ఈయన కీలక రోల్ పోషించాలన్నమాట. ఓకే. దాని తర్వాత చూసుకుంటే మానిటరింగ్. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు స్కీమ్స్ ఒస్తాయండి. ఇప్పుడు తెలంగాణలో ఆహ్ మిషన్ భగీరథనే కానివ్వండి, లేకపోతే ఇంకా డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి మనకు. ఓకే. సబ్సిడీస్ ఒస్తాయి. సబ్సిడీ స్కీమ్స్ ఉంటాయి. సో, అట్లాంటి ప్రాజెక్ట్స్‌ని ప్రాపర్‌గా గ్రౌండ్ లెవెల్‌లో ఇంప్లిమెంట్ అయితుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత గూడా ఈయనదే. దాని తర్వాత గ్రీవెన్స్ రిడ్రెసల్ అండి. జనరల్‌గా ఈయన వార్డ్‌లో ఏదైనా డ్రైనేజ్ పొంగడం అట్లాంటిది ఏదన్నా ఉన్నా గానీ ఈయన కంప్లెయింట్ ఇయ్యొచ్చు. ఈయననే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఈయనదే రెస్పాన్సిబిలిటీ అది. ఆ పని చేపిచ్చడంలో. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆరో పాయింట్ కమ్యూనిటీ మొబిలైజేషన్. జనరల్‌గా ఆ గ్రామాల్లో ఆ వార్డ్‌లో ఉండే జనాల యొక్క హెల్త్ ఇప్పుడు సపోజ్ వర్షాకాలం వస్తుంది. సో, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ఇట్లాంటియన్నీ ఎక్కువగా వస్తాయి. సో, ఆహ్, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. వెళ్లి ఆయన వార్డ్ మెంబర్స్‌కి ఆ వార్డ్‌లో ఉండే జనాలకి చెప్పాలన్నమాట. సో, ఇట్లా వర్షాలొస్తున్నాయి. సో, జాగ్రత్తగుండండి. ఇట్లా మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలొస్తాయి. జాగ్రత్తగుండాలి అని. సో, దాని తర్వాత ఎడ్యుకేషను. వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి పిల్లోడిని స్కూలుకి పంపించడము. సో, అట్లాంటివి చేయాలి. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఓకే. ఆ గ్రామంలో ఏదన్నా ఎన్విరాన్మెంట్‌కి సంబంధించింది చెట్లని నరికేయడం గాని, అట్లాంటిదేదైనా ఉంటే ఈయనే ఆపే రైట్ గూడా ఈయనకుంటుందన్నమాట. సో, అట్లా చేయకూడదు అనేది. ఓకే. దాని తర్వాత బడ్జెటింగ్ అండి. బడ్జెటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఆహ్, వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీలో ఆహ్ కొంత ఫండొచ్చింది. ఓకే. కొంచెం డెవలప్‌మెంట్ ఫండొచ్చింది. సో, ఈయన పాత్ర గూడా అక్కడ కీలకంగా ఉంటుందనమాట. సో, మా వార్డ్‌లో ఈ రోడ్డుంది. ఈ రోడ్ చాలా వరస్ట్‌గుంది. సో, రీసెంట్‌గా డ్రైనేజ్ తవ్విన దాంట్లో ఈ రోడంతా పాడైపోయింది. ఈ యొక్క ఈ రోడ్ నుంచే మనకు మెయిన్ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఈ రోడ్ చేపిచ్చాలి. సో, ఈ ఈ ఈ ఈ రోడ్‌కి సెపరేట్‌గా బడ్జెట్ అలొకేట్ చేయండి అనే చెప్పే రైట్ గూడా ఈయనకుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ లోకల్ రెవెన్యూ. ఈ లోకల్ రెవెన్యూ అంటే ఏంటిదనంటే సింపుల్‌గా మీకు చెప్పాలంటే సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో ఒక చిన్న మూవీ థియేటర్ ఉందనుకుందాం. కొన్ని గ్రామ పంచాయతీలలో ఉంటుందండి. ఎందుకనంటే 25,000 అట్లాంటి మేజర్ గ్రామ పంచాయత్స్‌లో మూవీ థియేటర్స్ ఉంటాయన్నమాట. నాకు ఎగ్జాక్ట్‌గా పేర్లు గుర్తుకు రావట్లేదు గానీ, సో, ఉంటుందన్నమాట. సో, ఈ మూవీ థియేటర్ ఉన్నప్పుడు ఈ టికెట్ మీద ఒక రూ. 1 టాక్స్ ఎయొచ్చన్నమాట. సో, దాంట్లో గూడా అది వెయ్యాలో లేదో అనే నిర్ణయం తీసుకోవడంలో ఈయన పాత్ర గూడా చాలా కీలకంగా ఉంటుందన్నమాట. ఓకే. సో, దాని తర్వాత ఎయిత్ పాయింట్ చూస్తే సోషల్ జస్టిస్. జనరల్‌గా వాళ్ళ యొక్క వార్డ్‌లో ఎట్లాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అంటే సమానత్వాన్ని చూడాలన్నమాట. సో, ఒకరికి ఫేవర్ చేసి ఇంకొకరు ఫేవర్ చేయకపోవడం అట్లాంటివి ఉండకూడదు. చూస్తే అందరిని చాలా సమానంగా చూడాలి. ఓకే. దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్‌మెంట్. జనరల్‌గా మనం చూస్తాము. ఈ గోదావరి ప్రాంతాలలో ఎక్కడైతే ఈ గోదావరికి ఆనుకొని ఉండే గ్రామాలలో చాలా ముంపుకు గురవుతాయి. మెయిన్‌గా వర్షాకాలంలో రెయిన్‌ఫాల్ సీజన్‌లో. సో, అట్లాంటి టైంలో ఈయనేంటిదనంటే ఆ గ్రామంలో ఉండే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించడం. అంటే అక్కడి నుంచి వేరే చోటికి పంపించడము. సో, అట్లాంటియన్నీ ఈయన బాధ్యత గూడా చాలా కీలకంగా ఉంటుందన్నమాట.
సో నెక్స్ట్ ఈయన రిజిగ్నేషన్ అనేది చూద్దామండి. సో బేసికల్గా ఫస్ట్ అసలు మనం మాట్లాడుకుంటే అసలు ఈయన రిజిగ్నేషన్ ఎందుకు ఇస్తాడు? ఓకే, దానికి సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, ఈయనకి హెల్త్ బాగాలేకపోయినా, లేదనంటే సపోజ్ చాలా యంగ్ ఏజ్‌లోనే కొంతమంది 22, 23 ఆ ఏజ్‌లోనే వార్డ్ మెంబర్స్ అయితారు. సో, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోవాలనుకున్నా అప్పుడు రిజిగ్నేషన్ ఇస్తారు. దాని తర్వాత కొంతమంది గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అట్లా అనుకోని కొంతమంది రిజిగ్నేషన్ ఇస్తారు. సో, జనరల్‌గా రిజిగ్నేషన్ వీళ్ళు సర్పంచ్ గాని, పంచాయత్ సెక్రటరీకి గాని సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత దాన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఆయన రిజిగ్నేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. దాని తర్వాత అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ గెజిట్ ద్వారా నోటిఫై చేస్తదనమాట. సో, పలానా ఈ వార్డ్‌లో వేకెన్సీ ఉందనేది. జనరల్‌గా ఏంటిదనంటే సపోజ్ నెక్స్ట్ ఫ్రెష్ అంటే కొత్త ఎలక్షన్స్‌కి ఒక 6-8 మంత్స్ గ్యాప్ ఉందనుకుందాం. ఓకే. సో, నెక్స్ట్ ఎలక్షన్స్‌కి. సో, అట్లాంటప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ అనేది పెట్టరండి. ఇక్కడ అపాయింట్ చేస్తారు. జనరల్‌గా పంచాయత్ సెక్రటరీ ఇంకా అపాయింట్ చేసి ఆయననే చూసుకుంటాడు. కానీ జనరల్‌గా అయితే ఒకవేళ వేకెన్సీ వస్తే 6-8 మంత్స్ ఒకవేళ కొత్త ఎలక్షన్స్ రాబోయేది ఫ్రెష్ ఎలక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయరు. నార్మల్‌గా ఆ ఎలక్షన్‌లతోటే ఇక్కడ వార్డ్ మెంబర్‌కి ఎలక్షన్స్ పెడతారు. కానీ జనరల్‌గా మనం ఇప్పుడు కొన్ని వార్డ్ మెంబర్స్‌వి, సర్పంచ్‌వి చూసుకుంటే 1, 2 ఇయర్స్ అయినా గానీ ఎలక్షన్స్ అనేది పెట్టట్లేదు. సో, ఇదొక మేజర్ డ్రాబ్యాక్. దాని తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఎలక్షన్స్ పెట్టి కొత్త వార్డ్ మెంబర్ వస్తే ఆయన దగ్గర ఉండే మెటీరియల్ కానివ్వండి, లేకపోతే ఫైల్స్ ఏమైనా ఉన్నా గానీ ఆయన కొత్త అతనికి అది సబ్మిట్ చేస్తాడనమాట. సో, నెక్స్ట్ ఇన్ రిమూవల్ ప్రాసెస్ అండి. అంటే నేను ఎలా తొలగించొచ్చు అనేది చూద్దాము. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్రిమినల్ కన్విక్షన్. అదే ఇంతకుముందు నేను చెప్పాను గదా! సపోజ్ ఈయన మీద ఏదైనా కోర్ట్‌లో కేస్ ఉందనుకోండి. ఓకే. సో, అది ప్రూవ్ అయితే మాత్రం ఈయనని ఇమ్మీడియేట్‌గా తొలగించడం జరుగుతుంది. ఓకే. కానీ జనరల్‌గా చాలామంది ఏంటిదనంటే నెక్స్ట్ హైయర్ కోర్ట్స్‌కెళ్తారు, హై కోర్ట్‌కెళ్తారు. దాని తర్వాత సుప్రీం కోర్ట్‌కెళ్తారు. సో, దాని ద్వారా ఏందంటే వీళ్ళెళ్లి స్టే తెచ్చుకుంటారనమాట. సో, అంత ఈజీగా ఏమంటారు డిస్‌క్వాలిఫై చేయడం అంటే తొలగించడం అనేది ఈ ఇష్యూలో ఏది ఈ కేసెస్ ఇష్యూస్‌లో మాత్రం అంత ఈజీ కాదు. సో, దాని తర్వాత ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అండి. అంటే జనరల్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏదైనా ఆహ్, ఇన ఏదన్నా కరప్షన్ చేయడం గానివ్వండి, లేదా మిస్‌మేనేజ్‌మెంట్ చేయడం కానివ్వండి. సో, అట్లాంటివి ఏం చేసినా గానీ ఈయనని తొలగించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ రెసిడెన్సీ అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తెలంగాణ గాని, లేకపోతే చాలా స్టేట్స్‌లో ఇది జరుగుతుంది. బేసికల్‌గా ఏందనంటే ఈయన ఒక 6 మంత్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్. 6 మంత్స్ కంటే ఒకవేళ ఆ ఏరియాలో ఉండకపోతే, అంటే గెలిచిన దాని తర్వాత చాలామంది హైదరాబాద్‌కెళ్ళిపోతారు, యూఎస్‌కెళ్ళిపోతారు. సో, అట్లాంటి ఇష్యూస్ గూడా మనం చూస్తూ ఉంటాము. సో, మేము రీసెర్చ్ చేసిన దాంట్లో గూడా మాకు కొన్ని ఏరియాస్‌లో ఈ ఇష్యూస్ చెప్పారనమాట. ఓకే. సో, జనరల్‌గా ఏంటిదనంటే ఈయన రెసిడెన్సీలో ఒక 6 మంత్స్ కంటే ఎక్కువ ఉండకపోతే గూడా ఈయనని మనం తొలగించడం జరుగుతుందనమాట. తొలగించొచ్చనమాట. ఓకే. సో, ఈ 3 థింగ్స్. ఇంకోటేందనంటే మిస్‌కండక్ట్. ఆడవాళ్ళతోటి కొంచెం ఇంప్రాపర్‌గా బిహేవ్ చేసినా, సో, అట్లాంటిది ఏదైనా ఉన్నా గానీ ఈయనని డిస్‌క్వాలిఫై చేయొచ్చు. దాని తర్వాత ఈయన డ్యూటీస్‌ని ఈయన ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేయకపోయినా, సపోజ్ ఇప్పుడు చెప్పాను గదా! ఇగో ఈ 9 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఇట్లాంటి వాటిలో గూడా ఏది ఈయన పెర్ఫార్మ్ చేయకపోయినా గానీ ఈయనని తొలగించడం జరుగుతుందనమాట. ఓకే. సో, లాస్ట్ పాయింటొచ్చేసి శాలరీస్ అండి. సో, బేసికల్‌గా మన స్టేట్‌లో వార్డ్ మెంబర్‌కంటూ శాలరీస్ అనేవి ఏమి లేవు. సర్పంచెస్‌కి గానివ్వండి, లేకపోతే ఆహ్, ఎంపీటీసీకి, జెడ్పీటీసీస్‌కి వీళ్ళకి శాలరీస్ ఉన్నాయి గానీ, వార్డ్ మెంబర్‌కి మన స్టేట్‌లో ఎటువంటి శాలరీస్ అనేవి లేవు. సో, ఇదండి కంప్లీట్‌గా వార్డ్ మెంబర్‌కి సంబంధించిన వీడియో ఇది. సో, థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.